విశాఖ షాపింగ్ మాల్ ఆషాఢం కిలో సేల్ ఆరంభం. సుప్రీంకోర్టులో కోల్కతా అత్యాచార ఘటనపై స్టేటస్ రిపోర్ట్ దాఖలు చేసింది సిబిఐ. సీల్డ్ కవర్లో స్టేటస్ రిపోర్ట్ అందజేసింది. కేసు దర్యాప్తు పురోగతిని నివేదికలో పొందుపరిచిన సిబిఐ పోలీసుల దర్యాప్తులో నిర్లక్ష్యాన్ని బయటపెట్టింది. ఘటనా స్థలాన్ని సురక్షితంగా ఉంచకపోవడంపై సిబిఐ సీరియస్ అయింది. ఇక ఇప్పటి వరకు ఎంతమందిని ప్రశ్నించింది, ఏ మేరకు సమాచారం రాబట్టింది అన్న విషయాలను నివేదికలో చెప్పింది. ఇక మరోవైపు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. కేసు విచారణ దర్యాప్తు పురోగతిపై ఇవాల్టిలోపు స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో సీబీఐ రిపోర్ట్ ఇచ్చింది. ఇక బెంగాల్ ప్రభుత్వం కూడా ఇచ్చే రిపోర్ట్ ఆధారంగా విచారణ జరపనుంది న్యాయస్థానం. విచారణకి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. రాజు, యశ్వతి, ఏదైతే కలకత్తా అత్యాచార ఘటన పైన కొంత కీలక రిపోర్ట్ అయితే సుప్రీంకోర్టుకు సిబిఐ సమర్పించింది. కోర్టు ఆదేశాల మేరకు అంటే 2 రోజుల క్రితం సుప్రీంకోర్టు సుమోటోగా కేసు స్వీకరించడమే కాకుండా విచారణ కూడా జరిపింది. అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలపై సీరియస్ కూడా అయింది సుప్రీంకోర్టు ధర్మాసనం. సో ఏదైతే ప్రస్తుతం అంటే పోలీసుల కేసు నమోదు చేసినప్పటికీ కూడా వాళ్ళు చేసినటువంటి దర్యాప్తులో సరైనటువంటి పురోగతి లేదంటూ కలకత్తా హైకోర్టు సిబిఐకి ఈ కేసును బదలాయింపు చేసింది. దాంతో ఇప్పుడు సిబిఐ కంటిన్యూగా విచారణ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆగస్టు 13వ తేదీ నుంచి కలకత్తా డాక్టర్ అత్యాచార ఘటనపై సిబిఐ దర్యాప్తు చేస్తుంది. అయితే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ రోజు సుప్రీంకోర్టులో ఏదైతే సిబిఐ స్టేటస్ రిపోర్ట్ ను దాఖలు చేసింది. అంటే ఇప్పటి వరకు సిబిఐ ఈ కేసు టేకప్ చేసిన తర్వాత జరిగినటువంటి విచారణ, అందులో ఉన్నటువంటి వాస్తవాలు, వీటన్నిటిపైన ప్రత్యేకంగా సుప్రీంకోర్టు ముందు దాఖలు చేసినటువంటి స్టేటస్ రిపోర్ట్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులపైన కొంత ప్రత్యేకమైనటువంటి రిపోర్ట్ లో పేర్కొన్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఏదైతే ఈ సీల్ కవర్ లో స్టేటస్ రిపోర్ట్ దాఖలు చేసినటువంటి సిబిఐ కేసు దర్యాప్తు పురోగతిని పూర్తిగా కూడా అంశాలను పొందుపరిచారు. మరోపక్క ఈ కేసులో పోలీసుల నిర్లక్ష్యం అనేది స్పష్టంగా కనిపిస్తుంది అనే విషయాన్ని కూడా సిబిఐ పేర్కొన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఆ ఘటనా స్థలాన్ని అంటే ఎప్పుడైనా సరే ఒక ఘటన జరిగినప్పుడు దాన్ని ఖచ్చితంగా ఆ స్పాట్ మొత్తం కూడా ప్రొటెక్ట్ చేయాల్సి ఉంటుంది, ఐసోలేషన్ చేయాలి, ఎవరిని ఇతరులను రానివ్వద్దు. కానీ అటువంటిది ఏం చేయకుండా పోలీసులు వదిలేయడం దానికి ఎన్నో అనుమానాలు తావిస్తున్నాయన్న విషయాన్ని కూడా చెప్పాయి. ఆ నిందితుడు సంజయ్ రాయ్ తో పాటు ఆ కళాశాల ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ను విచారించే సందర్భంగా వాళ్ళు చెప్పినటువంటి పైన కూడా ఈ రిపోర్ట్ లో పేర్కొన్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి సిబిఐ ఇచ్చినటువంటి స్టేటస్ కో రిపోర్ట్ ఈ కేసులో చాలా కీలకంగా మారే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. స్వాతి. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.